మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 నవంబర్ 2 నుండి కార్తీక మాసం ప్రారంభం అవ్వబోతుంది. అయితే ఈ కార్తీక మాసం వచ్చేలోపు లేదా కార్తీక మాసంలో ఈ పవిత్ర కథలను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు కలుగుతాయి. శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసంలో ఈ కథలను వినటం వలన సకల పాపాలు హరించుకుపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కార్తీక మాసంలో ఈ వీడియో మీ కంటపడితే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ముందుగా ఈ కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహర్షిని కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎటువంటి ఫలితం వస్తుందని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ కథను చెప్తాడు. పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిల వ్యవస్థలో ఉన్న ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక యతీశ్వరుడు ఆ ఊరికే వస్తాడు. నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చునని అనుకుంటాడు. ఆలయం అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చుకున్న కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళల్లో వెలిగించుకోవటం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమ్మిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోనికి వెళ్తాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోనికి వస్తుంది. ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళ్తుంది. నూనెతో ఉన్న ఆ వత్తిని నోట కరుచుకుని వెనుదిరుగుతుంది. అప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తుంది. అందులోని వత్తిని కూడా తీసుకుని వెళదామనుకుని దగ్గరకు వెళ్తుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దానికి సెగ తగలటంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది. ఆ ప్రమ్మిదలో పడిన ఆ ఒత్తి దీపం అంటుకుని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది. ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు ఆ దివ్య పురుషుడితో, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం కావాలి అని అడుగుతాడు. తాను ఒక ఎలుకను అని, అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అందుకు కారణం కూడా తనకు తెలియటం లేదని అంటాడు. యతీశ్వరులే అందుకు కారణం తెలుపాలని కోరతాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు. అలా దివ్య దృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుడు, పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడవి. ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించి ఎరుగవు. స్నానము, జపము, దీపారాధన, దాన ధర్మాలు చేయటం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటే వాళ్లను నువ్వు ఎద్దేవా చేసేవాడివి. ఆచార వ్యవహారాలు ఎంతమాత్రం పాటించని నువ్వు అవి పాటించే వారిని అవహేళన చేసేవాడివి. చివరకు ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదల్లేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు, ఉత్తమురాలు. ఆమెకు ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసేది. నువ్వు ఎంతమాత్రము మారకపోగా చాదస్తం అంటూ ఆమెను కసురుకునేవాడివి. ఆమె నోములు, వ్రతాలు ఆచరిస్తూ ఉంటే అందుకు అడ్డుపడేవాడివి. అలా మనసారా ఆమె పూజా అభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలిని ఎంతో ఇబ్బంది పెట్టావు.
దైవం పట్ల శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తరువాత నరకానికి వెళ్ళావు. నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలను ధరిస్తూ వచ్చావు. చివరకు ఇలా ఎలుక జన్మ ఎత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు. కనుకనే నీకు మోక్షం లభించింది అని చెప్తాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు వెలిగించిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలాగా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్తాడు. అలాగే కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తి గురించి తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు శివ అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభువు. శ్రీ అనగా సాలెపురుగు, కాల అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ 3 జంతువులు శివభక్తి వలన సాయుధ్యం పొంది శివునిలో కలిసిపోయినవి. అందువలన ఇచ్చట స్వామివారికి శ్రీకాళహస్తీశ్వరుడు అని, ఈ పురమునకు శ్రీకాళహస్తి అనియు పేరు వచ్చెను. సాలెపురుగు శివ సాయుధ్యం పొందుట. కృతయుగంలో సాలెపురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో కొండపైనున్న శివునికి గుళ్ళ గోపురాలు ప్రాకారములు కట్టి శివుణ్ణి పూజిస్తూ ఉండేది. ఒకనాడు శివుడు ఆ సాలెపురుగు భక్తిని పరీక్షించదలచి అక్కడ మండుచున్న దీపంలో తగిలి సాలీడు అల్లిన గుడి గోపురములు తగలబడిపోయేలాగా చేస్తాడు. ఇది చూసిన సాలీడు కోపంతో దీపమును మింగడానికి పోతుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై దాన్ని భక్తికి మెచ్చి వరము కోరుకోమనెను. అప్పుడు సాలీడు తనకు మరలా జన్మ లేకుండా చేయమని కోరుకుంటుంది. అందుకు శివుడు సమ్మతించి సాలీడును తనలో ఐక్యమైపోవునట్లుగా చేసెను. ఈ విధముగా సాలీడు శివ సాయుధ్యము పొంది తరించింది. నాగుపాము, ఏనుగు శివారాధన చేసి తరించుట. పూర్వం ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మనులను తెచ్చి ప్రతిదినము శివలింగమునకు పూజ చేసిపోతూ ఉండేది. ఆ తరువాత ఒక ఏనుగు వచ్చి శివలింగమునకు పూజ చేస్తూ ఉండేది. అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు, పుష్పములు, బిల్వపత్రములు తెచ్చి పాము సమర్పించిన మనులను తోసివేసి తాను తెచ్చిన నీటితో అభిషేకం చేసి పుష్పములతో అలంకరించి పూజించి వెళ్ళిపోతూ ఉండేది. మరునాడు ఉదయం పాము వచ్చి చూస్తే తాను పెట్టిన మనులు అక్కడ ఉండేవి కాదు. వాటికి బదులు బిల్వములు, పుష్పములు అక్కడ కనిపించేవి. ఇప్పుడు పాము చాలా బాధపడి వాడుక ప్రకారం ఏనుగు ఉంచి వెళ్ళిన పుష్పాలను తోసివేసి మనులతో పూజ చేసింది. ఇలా కొంతకాలము వరకు పాము ఉంచిన మనులను ఏనుగు ఉంచిన పుష్పాదులను పాము శుభ్రపరిచి తమ తమ ఇష్టానుసారంగా పూజ చేసి ఈశ్వరుని సేవించుచూ ఉండేవి. ఒకరోజు పాము విసుగెత్తి తన మనులను పక్కకు తోసేస్తుంది. ఎవరో తెలుసుకోవాలని పక్కనే ఉన్న పొదలో దాక్కుని పొంచి ఉండి చూస్తుంది. అది అలా చూస్తూ ఉండగా ఏనుగు వచ్చి దాని మనులను పక్కకు తోసేసి పుష్పాదులతో పూజ చేయసాగింది. అది గమనించిన పాము కోపంతో తన శత్రువు అయిన ఏనుగు తొండంలో దూరి కుంభస్థలమున నిలిచి దానికి ఊపిరి ఆడకుండా చేసింది. ఈ బాధను ఏనుగు తట్టుకోలేక ఈశ్వర ధ్యానంతో తొండముతో శివలింగము తాకి శిరస్సును గట్టిగా రాయికి కొట్టుకొని తుదకు మరణించింది. ఆ శిలాఘతమునకు ఏనుగు కుంభస్థలమున ఉన్న పాము కూడా చచ్చి బయటపడినది. ఇట్లు ఇద్దరూ తమ తమ నిజ స్వరూపంతో రుద్రగణములుగా మారి స్వామిలో ఐక్యమైపోయారు. ఈ స్మృతి చిహ్నంగా పాము 5 తలల పాము ఆకారంగా తల భాగమున ఏనుగు సూచముగా 2 దంతములను, సాలెపురుగు అడుగు భాగంలోనూ తన లింగాకృతిలో ఐక్యము చేసుకుని శివుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా ఇక్కడ దర్శనం ఇచ్చుచూ ఉన్నాడు. ఆనాటి నుంచి ఈ పుణ్యక్షేత్రంకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. పోతప్పినాడు అనే రాజ్యంలో ఉడ్పూర్ గ్రామంలో నాగడు అను ఒక బోయరాజు ఉండేవాడు. అతని భార్య పేరు దత్త. భార్యాభర్తలిద్దరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. స్వామి దయవలన చాలా కాలమునకు వారికి ఒక పుత్రుడు జన్మించాడు. తల్లిదండ్రులు ఆ బాలునకు తిన్నడు అని నామకరణం చేశారు.
శ్రీకాళహస్తీశ్వర పురాణంను అనుసరించి తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేసి పాశుపతాస్త్రమును పొందినాడు అని అప్పుడు పరమేశ్వరుడు బోయవానిగా అర్జునుని ముందరకు వచ్చినప్పుడు అర్జునుడు శివుణ్ణి గుర్తించలేకపోయాడు. ఆ కారణముచే మరుజన్మలో అర్జునుడు బోయవాడుగా అనగా తిన్నడుగా జన్మించి ఆ రూపంలో శివుణ్ణి మెప్పించి శివ సాయుధ్యాన్ని పొందాడు. నాగడు తిన్నడుకు బోయలకు నేర్పే సకల విద్యలను నేర్పించినాడు. తిన్నడు విల్లు విద్యలో ఆరితేరాడు. చిన్నవాడుగా ఉండగానే నాగడు తిన్నడుని రాజ్యాభిషిక్తుడిగా చేశాడు. బోయవాడుగా తన కుల ధర్మమును అనుసరించి వేటాడిన తిన్ననికి అన్ని జీవుల ఎడల వాత్సల్యము ప్రేమాభిమానములు ఏర్పడ్డాయి. జంతువులలో పిల్లలను, ఆడవాటిని, రుగ్మతతో ఉన్న జంతువులను అనగా ఏదైనా రోగంతో బాధపడుతున్న జంతువులను వేటాడేవాడు కాదు తిన్నడు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలను జయించాడు. ఒక రోజున తిన్నడు వేటకి వెళ్ళాడు. ఒక సూకరము అనగా అడవి పంది అతని వల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంది. తన అనుచరులైన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు తిన్నడు. ఆ అడవి పందికి అలసట వచ్చింది. ఒక చెట్టు ముందర ఆగింది. తిన్నడు దానిని చంపాడు. ఆ ముగ్గురు అలసిపోయారు. దప్పికేసింది. పందిని మోసుకొని స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకున్నారు. కాళహస్తి పర్వతము, దేవాలయము కనిపించాయి. తిన్నడు ఆ పర్వతమెక్కి ఆ దేవాలయమును చూడాలనుకున్నాడు. అక్కడ ఉన్న పరమేశ్వరుడి పేరు కుడుము దేవారు, అంటే పిలక ఉన్న దేవుడు అని నాముడు తిన్నడికి చెప్పాడు. అంతలో కాముడు పందిని పచనము చేయటం మొదలుపెట్టాడు. తిన్నడు ఆ పర్వతము ఎక్కటం ప్రారంభించాడు. ఆ పర్వతం ఎక్కుతూ ఉంటే తిన్నడిలో మార్పు వస్తూ ఉంది. అది పూర్వజన్మ సంస్కార ఫలము. తన మీద నుంచి బరువు ఏదో తగ్గుతూ ఉన్నట్లుగా అనిపించింది. దేహ స్పృహ కూడా మందగించింది. అక్కడ శివలింగమును చూడగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది తిన్నడుకు. దాంతో తిన్నడు ఆ లింగమును కౌగలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో, ఈశ్వర, ఈ దట్టమైన అడవిలో ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలా ఉన్నావు? నీకు ఆహారము ఎలా లభిస్తోంది? ఇప్పటి నుండి నేను నీతోనే ఉంటాను. నీకు ఆకలిగా ఉన్నట్లున్నది, నేను ఆహారము తీసుకుని వచ్చాను అని పలికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు. కాముడు పందిని కోయటం మొదలుపెట్టాడు. ఆ మాంసమును తిన్నడు రుచి చూసి అందులో నుండి రుచిగా ఉన్న దానిని శివుని కోసం వేరుగా పక్కన ఉంచాడు. నాముడు తిన్నడితో ఈశ్వరునకు ఆహారము సమర్పించే ముందు ప్రతి దినము నీటితో అభిషేకించబడతాడని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు. తిన్నడు అది విని నది దగ్గరకు వెళ్ళి నోటి నిండా నీళ్లను పుక్కిలించి బట్టి తను సేకరించిన పూలను తల మీద ఉంచుకొని పచనము చేసిన అనగా కాల్చిన పందిని అనగా పంది మాంసమును చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు. అక్కడ పుక్కిలి బట్టిన నీటిని శివునిపై వదిలాడు. అదే శివునికి అభిషేకమయ్యింది. తన తల మీద ఉన్న పూలతో శివుణ్ణి అలంకరించాడు. అదే శివుడికి అర్చన అయింది. తర్వాత తాను తెచ్చిన పంది మాంసంను దేవుని ముందు పెట్టాడు. అదే ఆయనకు నివేదన అయ్యింది. ఆ గుడి ద్వారము వద్ద ఎవరిని ఏ జంతువులను రానీయకుండా కాపలా కాశాడు. మరునాడు ఉదయము మరలా ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు. తిన్నడి ప్రవర్తన చూసి నాముడికి కాముడికి మతిపోయింది. తిన్నడిలో వచ్చిన మార్పును మతిపోయిందేమోనని భావించి వారు వెంటనే వెళ్ళి తిన్నడి తల్లిదండ్రులకు జరిగిన విషయాలు వివరించి చెప్పారు. వారు తిన్నడిని ఇంటికి తీసుకొని పోజూశారు. కానీ తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్ళలేదు. తిన్నడు దేవునికి ఆహారము సేకరించడానికి వెళ్ళగా ఆ సమయంలో ఆలయ అర్చకుడు శివగోచారి శివుడికి ప్రతిరోజులాగానే అర్చన చేయడానికి వచ్చాడు. అక్కడ ఉన్న మాంసాన్ని చూసి ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు. నిర్ఘాంతపోయాడు. ఆగమ శాస్త్రంలో ఆ అర్చకుడు నిష్ఠాతుడు. అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వానిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోక్షణ గావించి మళ్ళీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలములతో అభిషేకము చేసి పూలతో అలంకరించి విభూతి నలిమి తెచ్చిన పండ్లు
మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్ళాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకు వేటాడిన మాంసంను తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజా ద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు. ఈ విధంగా 5 రోజులు జరిగాయి. పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. దుఃఖిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు. ఈ ఘోరాన్ని ఆపండి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివ గోచారికి తిన్నడి భక్తి ప్రవర్తులను చూపించదలిచాడు. అర్చకునకు కలలో కనిపించి, నీవు లింగము వెనుక దాగి ఉండు, బయటకు రాక అక్కడ ఏమి జరుగుతున్నదో గమనించుచూ ఉండు అని ఆదేశించాడు. 6వ రోజున యథావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తూ ఉండగా దారిలో తిన్నడికి కొన్ని దుశకునాలు గోచరించాయి. శివునకు ఏదో ఆపద సంభవించిపోతుందేమోనని శంకించాడు. గుడికి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి చూడగానే శివుని కుడి కన్ను నుండి రక్తము బయటకు వస్తోంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు చేతిలో నుండి క్రింద పడిపోయాయి. తిన్నడు బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పని చేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు, కానీ రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఆలోచన కలిగింది. కన్నుకు కన్ను అను సిద్ధాంతము మనసులో స్ఫుటించింది. వెంటనే బాణంతో తన కుడి కన్నుని పెగిలించి శివునికి పెట్టాడు. రక్తమాగిపోయింది. సంతోషించాడు. నృత్యము చేశాడు. నృత్యము చేస్తూ ఉండగా చూస్తే శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావటం గమనించాడు. భయము లేదు, మందు తెలిసిందిగా అని అనుకున్నాడు. కానీ ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను కూడా తీసిన తరువాత శివుని కన్ను ఎక్కడ ఉందో గుర్తించటం ఎలా? అందుకని గుర్తు కోసం తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెగలించుకోబోయాడు. తిన్నడి భక్తికి మెచ్చిన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి తిన్నడి చేతిని పట్టుకొని ఆపాడు. నిలువుము కన్నప్ప, కన్నప్ప, నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిర్మలమైన భక్తిని మునుపెన్నడూ చూసి ఎరుగను. పంచాంగుల మధ్య నిలిచి తపమునర్చిన మునుల ఆంతర్యము కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణమైన ఆనందం కలిగించినది నీ ఒక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్ప అని 3 మారులు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును 3 పొందాడన్నమాట. తన కన్నును ఈశ్వరుడికి అర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. తరువాత శివుడు కన్నప్పతో, శ్రీకాళహస్తి క్షేత్రం ఉన్నంత వరకు నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పాడు. తన 2 చేతులతో కన్నప్పను దగ్గరకు తీసుకొని తన అక్కున చేర్చుకున్నాడు. కన్నప్పకు మరలా ఇంతకు ముందులానే చూపు వచ్చింది. కన్నప్ప అప్పటి నుండి సాక్షాత్తు శివ స్వరూపుడై జీవించాడు. శివ గోచారికి తిన్నడి అపురూపమైన శివభక్తి గోచరమైంది. శ్రీకాళహస్తిలో తనకంటే తన భక్తుడికి ఉన్నత స్థానాన్ని కల్పించాడు పరమేశ్వరుడు. ఎందుకంటే స్వామివారి కోవెల కింద ఉండే భక్తుడైన కన్నప్ప గుడి కొండ మీద ఉంటుంది. భక్తునికి తొలి పూజ అయిన తర్వాతే శివయ్యకు పూజ జరుగుతుంది. కార్తీక మాసంలో ఈ కథను వింటే మీకు అంతా శుభమే జరుగుతుంది. అదేవిధంగా కార్తీక పురాణంలోని ఈ కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కావేరీ తీరములో ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు దేవదత్తుడు. దేవదత్తుడు చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరగటం వలన నీచ సావాసములు చేసి ఆచారాన్ని విడిచి ప్రవర్తించసాగాడు. అతని దురాచారములను చూసి ఒకరోజు అతని తండ్రి దగ్గరికి పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీసి అడుగుతూ ఉన్నారు. ఈ నిందలు నేను పడలేకపోతూ ఉన్నాను. కాబట్టి నీవు ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చెయ్యి. దీనివల్ల నీవు చేసిన పాపములు తొలగిపోవటమే కాకుండా నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అని బోధించాడు. ఆ మాటలు విన్న దేవదత్తుడు తన తండ్రితో, తండ్రి, స్నానము చేయటమనేది ఒంటి మురికిపోవడానికి మాత్రమే కానీ వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? దేవాలయములో దీపములు వెలిగిస్తే లాభమేమిటి? వాటిని ఇంట్లో పెట్టడం వలన ఇల్లైనా వెలుగులతో నిండుతుంది కదా అని వ్యతిరేక అర్థములతో
దసరగా సమాధానమిచ్చాడు. కుమారుని సమాధానం విని ఆ తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమును అంత చులకనగా భావిస్తున్నావా? నీవు అడవిలో ఉండే రావి చెట్టు తొర్రలో ఎలుక రూపములో బతికెదువుగాక అని శపించాడు. ఆ శాపంతో కుమారుడైన దేవదత్తుడికి జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి నన్ను క్షమించు. అజ్ఞాన అంధకారములతో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోయాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది కాబట్టి కరుణించి నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు ఎలా కలుగుతుందో వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు దేవశర్మ, బిడ్డ, నా శాపమును అనుభవిస్తూ మూషికమువై సంచరిస్తున్న సమయంలో నువ్వు ఎప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థుద్ధి కలిగి ముక్తిని పొందగలవు అని శాప విమోచన మార్గాన్ని కుమారునికి చెప్పి ఊరటించాడు. వెంటనే దేవదత్తుడు ఎలుక రూపాన్ని పొంది అడవికి చేరుకుని ఒక రావి చెట్టు త్వరలో దూరి నివసిస్తూ పళ్ళు ఫలాలు తింటూ జీవించసాగాడు. ఆ అడవి కావేరీ నదీ తీర సమీపంలో ఉండటం వల్ల స్నానం చేయడానికి నదికి వెళ్ళేవారు కాసేపు ఈ ఎలుక నివాసం ఉంటున్న రావి వృక్షం నీడలో కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకుంటూ నదికి వెళ్తూ ఉండేవారు. ఇలా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకనాడు మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానం చేసేందుకు బయలుదేరారు. స్నానం అనంతరం దూరాభారపు ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వృక్షం కింద ఆగారు. అక్కడ కూర్చుని శిష్యులకు కార్తీక పురాణమును వివరింపసాగారు. ఈలోగా రావి చెట్టు త్వరలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి చూడసాగింది. అదే సమయంలో ఒక కిరాతుడు అటుగా వస్తాడు. విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చిన ఆ కిరాతుడికి ఆయన గొప్పవాడనే విషయం అర్థమైపోతుంది. అందువలన ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి దగ్గర వ్యక్తం చేస్తాడు. తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని కోరతాడు. అడవిలో తిరుగుతూ ఇతర జీవులను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపటంలో తనకు సంతోషం లేదని చెప్తాడు. అందువలన ఇకపై తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గమేదైనా ఉంటే సెలవీయమని కోరతాడు. అప్పుడు కార్తీక వ్రత మహత్యాన్ని వినటం వలన సమస్త పాపాలు దోషాలు శాపాలు తొలగిపోతాయని విశ్వామిత్రుడు చెప్తాడు. ప్రశాంతమైన జీవితము మరణం అనంతరం శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు. అయితే అదేదో తనకు చెప్పమని ఆ కిరాతకుడు కోరతాడు. అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు కార్తీక మాసం విశిష్టతను, స్నానము, జపము, దానము, ఉపవాసము, దీపారాధన, దీపదానము, పురాణ శ్రవణము మొదలైన వాటి గురించి వివరంగా చెప్తాడు. అలా విశ్వామిత్రుడు ఆ కిరాతకుడికి కార్తీక వ్రత మహత్యం గురించి చెప్తూ ఉండగా అక్కడికి వచ్చిన ఎలుక వింటుంది. ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది. అప్పుడు దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించుకొని తన వృత్తాంతమంతా కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాలంలో ఆ కిరాతకుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. ఇది కార్తీక పురాణంలోని ఈ కథ. ఈ కథను విన్నంత మాత్రానే సకల పాపాలు పోతాయి. కార్తీక మాసంలో త్రినాద వ్రత కథను వింటే చాలు త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుంది. పురం అను గ్రామంలో మధుసూదనుడు అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మిక్కిలి దరిద్రుడు అగుటచే భిక్షమెత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణుడకు ఒక కొడుకు జన్మించెను. కానీ తల్లిపాలు లేనందువలన ఆ పిల్లవాడు రోజురోజుకు కృషించుచూ ఉండెను. బాలుడు కృషించుచున్నందువల్ల ఆ బ్రాహ్మణ స్త్రీ పెనిమిటితో, అయ్యా, నేను చెప్పిన సంగతి శ్రద్ధతో వినండి. పిల్లవానికి పాలు నిమిత్తం పాలుగల ఆవునొకటి తీసుకొని రండి అని అంటుంది. ఆ మాట భర్త విని, ఓ శ్రీరత్నమా, నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా బీదవారము. పాలుగల ఆవు ఎలా దొరుకుతుంది? ధనరత్నములు మనకు లేవు. నేను లోకులలో ఘన్యత ఎలా పొందుతాను? ఎవరు ధన సంపదలు కలిగి ఉంటారో వారికి లోకమంతా మర్యాదలు చేస్తారు. వారికే అంతా భయపడతారు. బ్రాహ్మణులకు సైతం ఆస్తిపాస్తులు ఉంటేనే దానధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. నా వంటి బీదవాడిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్తాడు. ఆ మాటలు విని భార్య దుఃఖిస్తుంది. ఓ బ్రహ్మదేవుడా, మా వంటి బీద ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు?
ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచూ ఉండగా ఆ పిల్లవాని ఘోష చూసి ఏమీయూ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉన్న కమండలము వగేరా చిల్లర సామానులు తీసుకొని సంతకు వెళ్తాడు. ఆ వస్తువులను సంతలో అమ్మివేసి అమ్మిన సొమ్ముతో 50 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్మును పట్టుకుని సంతోషించి పెనిమిటితో ఇలా అంటుంది: అయ్యా, ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలుగల ఆవునొకటి తీసుకుని రండి అంటుంది. తన భార్య చెప్పిన మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ 50 రూపాయలు పట్టుకుని గ్రామములు తిరుగుతూ ఉంటాడు. ఇట్లు తిరుగుతూ ఒక పెద్ద భాగ్యవంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సరి సమానంగా ఆ షావుకారు ఉండెను. దైవ ఘటన మాత్రం వేరే ఉన్నది. తన ఆవులలో బోధ అను ఒక ఆవు ఒకటి ఉండెను. అది మిగులు దుష్టబుద్ధి కలది. పైకి మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తూ ఉండేది. ఒక దినము షావుకారు చూస్తూ ఉండగానే పేదవాని పొలంలో చొచ్చి తినేస్తూ ఉంటుంది. అది చూసి ఆ షావుకారు అతి కోపంతో ఏమనుకుంటున్నాడంటే, దీని ముఖం చూడకుండా ఈ ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను. అది విలువగల ఆవు అయితే కాని ఈ దుష్టబుద్ధి గల ఆవును 50 రూపాయలకైనా సరే ఇచ్చేస్తాను అని అనేసరికి ఆ బ్రాహ్మణుడైన మధుసూదనుడు ఆ మాటలు విని ఆ షావుకారుతో ఇట్లనెను: ఓ షావుకారు, వినండి. అది విలువగల ఆవు అయినప్పటికీ మీరు దానిని 50 రూపాయలకు అయినా సరే అమ్మేస్తాను అని అన్నారు. 50 రూపాయలు నేను ఇచ్చివేస్తాను. ఆవును దూడను రెండును ఇప్పించండి అని అనగానే ఆ షావుకారు బ్రాహ్మణుని చూసి, నీకు వెర్రి పట్టినదా? విలువగల ఆవును 50 రూపాయలకు పట్టుకుని పోతావా అని అనెను. మరలా మదిలో విచారించి తెలియక అనివేసినాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో ఏమో. ఆ ఆవును ఇవ్వకపోతే నాకు అసత్య దోషము ప్రాప్తించును అని బ్రాహ్మణునకు ఆవును దూడను ఇచ్చివేయగా బ్రాహ్మణుడు వాటిని తోలుకొని అచ్చటి నుంచి బయలుదేరి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ ముఖం చంద్రుని చూసిన కలువ వలె ప్రకాశించింది. ఆమె వెంటనే పాలు పిండి తన కుమారునికి పోసి బహు సంతోషము పొందినది. ఇట్లు కొన్ని నెలలు పోయిన పిమ్మట ఒకరోజు ఆ ఆవు మేతకు వెళ్ళి తిరిగి రాలేదు. పొద్దుపోయిన వేళ అయ్యింది. అయినా ఆవు రాకపోవటం చూసి బ్రాహ్మణుడు వెతకబోయెను. వీధులలో సమీపమున ఉన్న వ్యవసాయ పొలములలో చూసెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి త్రోవలో ఒక పెద్ద చెట్టును చూసెను. అది ఒక గొప్ప మర్రి చెట్టు. మధుసూదనుడు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళినాడు. బ్రాహ్మణుడికి తెలియని విషయం ఏమిటి అంటే, ఆ చెట్టుపైన 3 మనుషులు కూర్చున్నారు. వారు ఎవరు అనగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకొని పోవుచూ ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణుని పిలిచి, ఓ బ్రాహ్మణుడా, నీవు నీ మనసులో ఎందుచేత దుఃఖము కలిగి ఉన్నావు? నీవు ఎక్కడికి వెళ్ళుచూ ఉన్నావు? ఆ సంగతి మాతో చెప్పమని అడుగగా బ్రాహ్మణుడు 2 చేతులు జోడించి, అయ్యా, నేను మిక్కిలి బీదవాడను, భిక్షమెత్తుకుని బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉండెను, అది కనిపించలేదు. ఈ దినం శ్రీపురం సంత అగుచున్నది. ఆ సంతకు పోయి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకుపోయిన ఎడల ఆ సంతలో అమ్ముతారు కదా, అందుకే దానిని వెతుకుతూ వెళ్ళుచూ ఉన్నాను. ఓ త్రినాథ స్వాములారా అని తన వృత్తాంతం చెప్పెను. అది విని బ్రాహ్మణుడితో త్రిమూర్తులు, నీవు ఇప్పుడు సంతకు వెళ్ళుచూ ఉన్నావు కదా, మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకుని రాగలవా అని అన్నారు. బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలనని అడుగగా త్రిమూర్తులు ఇట్లనిరి: 1 పైసా గంజాయి, 1 పైసా ఆకువక్కలు, 1 పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పిరి. అది విని బ్రాహ్మణుడు, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకుచున్నవి? నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకుని జీవించుచూ ఉన్నాను అనగా, ఓ బ్రాహ్మణుడా, విను. అదిగో అటు చూడు, రెల్లు పొద కనిపించుచూ ఉన్నది, దాని మొదలు 3 పైసలున్నవి అనగా, ఆ పలుకులు విని బ్రాహ్మణుడు వెళ్ళి రెల్లి పొద మొదలు చూసేసరికి 3 పైసలు ఉన్నవి. ఇంకా ఉంటాయేమోనని ఆ చెట్టును ఇంకా పైకి తీర్చుచూ ఉండెను. అది చూచి త్రినాథుల వారు, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా?
అందులో పైసలు లేవు, ఎంత దొరికినదో అదే ఉండును అనెను. ఆ పలుకులు విని బ్రాహ్మణుడు అచ్చటి నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్ళి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించెను. అది చూచి త్రిమూర్తులు తిరిగి ఎందుకు వచ్చావు అని అడిగారు. దానికి బ్రాహ్మణుడు, మీరు చెప్పిన వస్తువులు దేనిలో తేవలెను అని అడిగెను. దానికి త్రినాదులు, నీ గావాంచలో తెమ్మని చెప్పిరి. అది విని బ్రాహ్మణుడు, నూనె గావాంచలో ఎలా వస్తుందండి? మీరు జగత్కర్తలు నా వద్ద కపటముంచి చెప్పుచున్నారు అనగా త్రిమూర్తులు, మా నామము తలుచుకుని నూనె గావాంచలో తీసుకురా అని చెప్పగా బ్రాహ్మణుడు సెలవు తీసుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. ఆనందంతో బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు. ఆవులుండే సంతకు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు. ఆకులు, చెక్కలు, గంజాయి పుచ్చుకొని నూనె గురించి బజారుకు వెళ్ళి తేలుకల వాడిని నూనె అడిగెను. గావాంచ చూపి ఇందులో 1 పైసా నూనె పొయ్యమనెను. ఈ సంగతి తెలుకలవాడు చూసి బ్రాహ్మణుడు పిచ్చి మనిషి కాబోలునని నూనె లేదు అని చెప్పాను. అచ్చటి నుండి మరి ఒక ముసలి తెలుకలవాడిని నూనె అడిగెను. ఆ ముసలివాడు చూసి నూనె ఎంతది కావలెను అని అడుగగా 1 పైసా నూనె మాత్రం పట్టుకుపోవుదునని ఆ బ్రాహ్మణుడు చెప్పెను. తెలుకలవాడు నూనె కొలిచెను. బ్రాహ్మణుడు గావాంచ చూపించెను. అప్పుడు తేలుకలవారు, ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు, వీనిని మోసం చేసి పైసా తీసుకుంటాను అని ఆలోచించుకుని కొలత పాత్రను తిరగవేసి నూనె కొలిచి ఇచ్చెను. విప్రుడు గావాంచ కొన చెంగును పట్టుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయెను. అంతే, తెలికలవాని కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయింది. అది చూసి తెలికలవాడు మూర్ఛబోయినాడు. తెలికల వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొచ్చి ముసలివాని ముఖముపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు. ఏమి చెప్పుదను, ఎక్కడి నుంచే ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడే ఇట్లు వెళ్ళినాడు. కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు, లేదని అనగా వెళ్ళిపోయినాడు. అగున అందరూ విచారించి పరిగెత్తుకొని బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, విప్రుడా విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చివేస్తాము, పట్టుకొని వెళ్ళండి అన్నారు. దాంతో మళ్ళీ మధుసూదనుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన గిద్దెతోనే నూనెను సరిగ్గా కొలవగా ఎప్పటిలాగానే ఆ నూనె గిన్ని నిండుగా అయినది. అది చూసి ముసలి వ్యాపారి అనగా నూనె అమ్మేవాడు ఆనందము చెందాడు. విప్రుని గావాంచలో చమురు ఉంచారు. అది పట్టుకుని విప్రుడు వెడలిపోయినాడు. అలా బ్రాహ్మణుడు త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళి వారికి సామానులు ఇచ్చివేసి సెలవు అడిగినాడు. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టము చూసి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను, నీవు త్రినాదుల పూజ చేస్తే నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాదులనగా అది విని బ్రాహ్మణుడు, స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్మలను పూజ చేయాలి అని అడుగగా త్రినాదులు ఇలా అన్నారు, ఓ ద్విజుడా, వినుము, మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు, కొంచెముతోనే తృప్తి పొందుదుము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తుల పూజ ద్రవ్యములు ఇంతే, మాకు వీటితోనే పూజ చెయ్యము. మట్టి చిలుమల యందు గంజాయి నిలిపి అందులో నిప్పుతో ధూపము వెయ్యవలెను. దీప ప్రమ్మిదలు 3 వేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను. అలా చేస్తే సకల పాపములు నశించును అని త్రిమూర్తులు మధుసూదనుడితో చెప్పెను. అది విని మధుసూదనుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరచాడు. అప్పుడు త్రిమూర్తులు నీ గావాంచ చెంగు చీరి వర్తులు చేయమనగా ద్విజుడు, నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకుని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటూ ఉంటాను. అన్న వస్త్రములకు బహు కష్ట పడుచున్నాను. దీపము ముట్టించుటకు అగ్గి లేదు. నా గావాంచ వత్తులకు
ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబము ఉపవాసంతో ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఎలా మనస్ఫూర్తిగా పూజ చేస్తాను అని ఏవగించుకొని ద్విజుడు కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ ఆవు పెయ్య దొరుకుతాయి. నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే, నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో అన్నారు. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళ సమర్పించాడు. మేళ ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. మధుసూదనుడు అలా త్రినాద పూజ చేసి త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళ్తూ ఉండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి, త్రినాథుల వారు నాయందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి. అది చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజ ఆరంభించాడు. చెయ్యవలసిన కార్యక్రమముల అందరికీ విశదముగా తెలియపరిచాడు. నా స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళ సమర్పించాడు. మేళ చెయ్యు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాద పూజ చేశారు. అందరి ఇండ్లయందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకార్లు అందరూ కూడా వ్యాపారులు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారిని చూసి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా, అయ్యా, దయచేసి మా ఫిర్యాదు మీరు వినండి. మధుసూదనుడును పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించేవాడు. వాడు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాద మేళను ఆచరించినాడు. త్రినాదులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలోనున్న రైతులందరూ కూడా త్రినాద మేళ చేసినారు. గ్రుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళను చేసినారు. అందరూ మోక్షమందినారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు. మా వ్యాపారములు పోయినవి. ఇలా అయితే మా క్రయ విక్రయములు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిచి కోపంతో ఇట్లన్నాడు, త్రినాదులు అనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎందుకు పూజించుచూ ఉన్నారు? నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. నా మాట కాదని ఆ పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసములు ఖైదీలో ఉండవలసింది అని రాజుగారు చెప్పారు. అట్లు కాదని మీరు పూజ చేసిన ఎడల సోలం చేయబడునని రాజుగారు ప్రజలందరికీ కూడా తాకీదు ఇచ్చి పంపినారు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసింది. ఆ రాజునకు దండన విధించినారు. దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పు ఘోష వినపడుతూ ఉన్నది. ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తుతూ ఉన్నారు. రాజు దైవకృప తప్పటం వలన తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తూ ఉన్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచూ ఉన్నారు. దహనము చేయుటకై స్వర్ణ భద్రా నది తీరమందు ఆ శవము నుంచినారు. రాజు బాధను చూసిన త్రినాదులకు దయ కలిగినది. రాజకుమారుణ్ణి బ్రతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతలు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానముకు వచ్చారు. ఆ బ్రాహ్మణులు రాజును వారి సమూహమును చూసి, మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందులకు వచ్చినారు? ఎలా విచారించుచూ ఉన్నారు? ఎలా విచారముగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనము కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు, మీతో ఏమి చెప్పగలం? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజేమి దోషము చేసెనో కానీ ఇతడు చనిపోయినాడు అనగా, ఈ కుర్రవాడు చనిపోలేదు,
త్రినాదుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులను పూజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేల చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతుకుతాడని చెప్పి త్రినాదమూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలను విని త్రినాద స్వాముల పేర్లు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు. 7 మేళలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ సంతోషమును పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకువెళ్తూ ఉండెను. ఆ ఓడను నడిపించుకుని స్వర్ణభద్రా నదీ తీరమున ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూసి, జనులారా, త్రినాదుల పేర్లు ఏమి పేర్లు మీరెలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుషులు ఇట్లన్నారు. ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాద స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు నిందించినందువలన అపరాధుడైనాడు. ఆ అపరాధము వలన తన కుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేటుకు కూర్చుని ఉన్నాము. ఇది చూచి ప్రభువులకు దయ కలిగినది. వచ్చి రాజకుమారుని బ్రతికించినారు. అందుకు 7 మేళలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను అని చెప్పారు. ఆ మాటలు విని షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుందురో, చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను. నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టము రాకుండా ఉంటే ప్రభుల వారికి 5 మేళలు చేస్తాను అని మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పైదేశము వెళ్ళి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నది ఒడ్డున లగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకర్లందరూ కూడా ఓడలోని ధనము మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనం చూసి ప్రభుల వారి మేళలు మర్చిపోయాడు. అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు. దాంతో ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు ఓడలోనున్న వారందరూ కూడా నీటిలో మునిగిపోయిరి. అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుండి త్రినాదులు, నీవు మాకు మేళలు ఇస్తానని మర్చినావు, అందుచేతనే ఓడ మునిగినది. నీవు 5 మేళలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు వస్తుంది అని సెలవిచ్చారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పము చేసియుంటిని, ప్రభువుల మహిమను మరిచితిని. ఇప్పుడే త్రినాదుల వారికి మేళ ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభుల వారికి మేళ సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది. అది చూసి పట్టలేని సంతోషము పొందెను. పరిచారికలు, నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనము ఇంట్లోకి తీసుకుపోయినారు. ధనము మోయించి షావుకారు ఇంట్లో ప్రవేశించెను. గంజాయి ఆకులు, చెక్కలు అన్నీ స్వామివారికి మేళ సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు చేశారు. రాజ్యమంతా త్రినాథస్వామి మేళ గురించి ప్రకటనలు పంపించినారు. మేళను చూచుటకు అంతా వస్తూ ఉన్నారు. ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు త్రోవనున పోయే వారితో, అన్న, మీరెవరు? మీ పేరేమిటి? మీరెక్కడికి వెళ్ళుచూ ఉన్నారు అనెను. వారు మేళ చూచుటకు వెళ్తూ ఉన్నామని చెప్పారు. అది విని గుడ్డివారు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గుడ్డివాడ, త్రినాథస్వామి వారిని భజింపుము, నీ కన్నులు బాగుగా వస్తాయి, ప్రభుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళ వద్దకు ప్రవేశించారు. గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేయుచూ ఉండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినాడు. దారిలో ఒక పొట్టవాడు కూర్చుని ఉన్నాడు. ఆ పొట్టవాడు గుడ్డివాడిని చూసి, నీవు గుడ్డివాడువు, ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్ళుచూ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు గుడ్డివాడు, అన్నా, నేను మేళను చూచుటకు వెళ్తూ
ఉన్నాను అని చెప్పాడు. ఆ మాటలు పొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు. చేతులు కాళ్ళు పొట్ట, నేనెలాగున నడవగలను, నీకు కాళ్ళున్నవి, దేక్కొని వెళ్ళగలవు అని అంటాడు. అంతటి గుడ్డివాడు, నీవు త్రినాథస్వామి వారిని భజింపుము, నీ కాళ్ళు చేతులు బాగవుతాయి. క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము. నేను కేవలం గుడ్డివాడిని, ఏమాత్రం కన్నులు కనిపించుటలేదు. త్రినాథస్వామి వారిని భజించినాను కనుక కొంచెము కనిపిస్తున్నవి. అందుచే నీవు కూడా స్వామివారిని భజించిన వానివైతే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా, పుట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించాడు. గుడ్డి అన్న, నీకు కాళ్ళు ఉన్నవి, నడవగలవు, నేను ఎలాగూ నడవగలను. నన్ను నీ భుజము మీద కూర్చుండబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవ చూపుతూ ఉంటాను, నిశ్చయంగా ఇద్దరము మేళకు చేరుకుందాము అని పొట్టవాడు చెప్తాడు. అతని మాటలు విని గుడ్డివాడు పొట్టవానిని భుజముపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోతూ ఉన్నాడు. మధ్యలో గుడ్డివాడు, నేస్తం, నేత్రాలు ఇప్పుడు నిర్మలంగా కనిపించుచూ ఉన్నవి అని అనగా, పొట్టవాడు, అయ్యా ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను అని చెప్తాడు. ఈ విధంగా గుడ్డివాడు పొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళ దగ్గరకు ప్రవేశించినారు. మేళ జరుగు స్థలంనకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళ చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతనిని ఈ పొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళ చేయు వారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళ చెల్లించకుండా నీవు వెళ్ళుచూ ఉన్నావు కాబట్టి నిన్ను మేళ వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా, వైష్ణవుడు, నాయనలారా, నా అపరాధము క్షమించండి, ఇక నుండి మేళ కాకుండా వెళ్ళను, నేను నికరముగా చెప్పుచున్నాను, నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను అని అంటాడు. అని అప్పుడే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు, ఈరోజు ఎందుకు నా దగ్గరికి రాలేదు అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడు అతనితో ఆమె, నా కుమారుడు మేళ వద్దకు వెళ్ళినాడు అని చెప్తుంది. అప్పుడు గురువు మేళ ఎవరిదని అడిగినాడు. అందులకు ఆ ముసలి ఆమె త్రినాథుని మేళ అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉన్నారు. అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళ స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశారు. తర్వాత వైష్ణవుని పట్టుకొని బరబరా లాక్కుపోయాడు. కొంత దూరము వెళ్ళేసరికి బోరున వర్షము కురియసాగినది. కటిక చీకటి కావటం వలన త్రోవ కనిపించటం లేదు. గురు శిష్యులు చెల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడుస్తూ ఉన్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు. వారిని చూసి గురువు మూర్ఛపోయినాడు. శిష్యుడు పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథస్వామి వారికి అపరాధాలు చేశారు, త్రినాథ మేళను పాడు చేసినారు, అందుకే మీకు ఈ దుస్థితి కలిగినది. మీరు నిష్ఠతో స్వామివారి మేళను చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పగా, ఆ మాటలు విని గురువు 5 మేళలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళ పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష వేసినాడు స్వామి. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభుల వారి మహిమ తెలుసుకొనలేకపోతిని అని ప్రభుల వారిని క్షమాపణ వేడి మేళలకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళ సమర్పించాడు. నూనె కాండము చెల్లినది. ప్రభుల వారి పూజ కావచ్చినది. ఆకులు చెక్కలు గంజాయిని అందరూ కూడా పంచుకుని సేవించి సుఖమనుభవించారు. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠివ్యాధి, గ్రుడ్డితనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటిగా హాస్యము చేసిన ఎడల నడ్డితనము, గుడ్డితనము కలుగుతుంది. కాబట్టి కార్తీక మాసంలోపు లేదా కార్తీక మాసంలో ఈ కథలను వింటే చాలు. అదృష్టం మీ తలుపు తడుతుంది. పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు కలుగుతాయి. శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసంలో ఈ కథలను వినటం వలన సకల పాపాలు హరించుకుపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కార్తీక మాసంలో ఈ వీడియో మీ కంటపడితే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు.
ముందుగా ఈ కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.